తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలా మందికి బిజినెస్ చేయాలనే ఐడియా ఉంటుంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బిజినెస్ అయితే బాగా లాభాలు వస్తాయి అనే ఒక కన్ఫ్యూజన్కి గురవుతూ ఉంటారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఒకవైపు యుద్ధం, ఇంకోవైపు ప్రధాని మోడీ వ్యాఖ్యల తర్వాత భారతదేశంలో పరిణామాలు వేగంగా మారుతున్న ఈ తరుణంలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు అసలు స్టార్ట్ చేయవచ్చా? చేస్తే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి? అంతేకాదు, యంగ్స్టర్స్ ఒక్కరే కాదు, ఇంట్లో ఉండే గృహిణులు కూడా ఏదైనా ఖాళీ టైం దొరికితే ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా. మరి వారు ఏం చేస్తే మంచిది, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి? సో ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టార్టప్ అండ్ బిజినెస్ కన్సల్టెంట్ సుధీర్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎస్, చాలా మందికి బిజినెస్ చేయాలనే థాట్ ఉంటుంది, బట్ ఎలా చేయాలి ఏంటి అని కంప్లీట్ ఐడియా అయితే ఎవరికి తెలియదు. అండ్ ఇంకొక మోర్ డౌట్ ఏంటండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ బిజినెస్ స్టార్ట్ అవుతే క్లిక్ అవుతామో కూడా తెలియదు. అయితే ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ ద రైట్ టైం ఆర్ వాట్? బిజినెస్ స్టార్ట్ చేయడానికి రైట్ టైం రాంగ్ టైం అంటూ ఏమి ఉండదండి. ఇట్స్ 365 days 24 hours. గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నా సరే బిజినెస్ ఆప్షన్స్ ఎప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొంచెం డౌన్ఫాల్లో ఉన్నట్లు అనిపిస్తోంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనది డౌన్ఫాల్ అని డైరెక్ట్గా చెప్పలేము. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ ఈజ్ సజెస్టింగ్, మీ రిసోర్సెస్ని వైజ్గా యూజ్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా అయిన ఇరాన్ అమెరికా వార్ కానీ, గ్లోబల్ ఆయిల్ ఇంపాక్ట్ కానీ, ఎకనామిక్ ఇంపాక్ట్స్ కానీ ఎలా ఉన్నాయంటే బెటర్ టు ప్రిడిక్ట్ ఫ్యూ థింగ్స్. జనరల్గా పీపుల్ రెండు మైండ్ సెట్ ఏమంటారంటే ముందే చెప్తే మేము జాగ్రత్త పడతాం కదా అంటారు. లాక్డౌన్ టైంలో కూడా అదే జరిగింది. ముందే అవేర్నెస్ చేస్తే మేము డబ్బులు లేదంటే రిసోర్సెస్ అన్నీ రెడీగా ఉంచుకునే వాళ్ళం కదా. ఆల్ ఆఫ్ ఎ సడన్ కోవిడ్ ఇంపాక్ట్ అయింది, ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక ప్రెడిక్షన్, ఆయిల్ రేట్స్ అయితే పెరగబోతున్నాయి గ్లోబల్గా. సో ఆల్రెడీ పెరిగేసాయి కదా. సో ఆయిల్ రేట్ పెరిగిందంటే అది ట్రాన్స్పోర్టేషన్ మీద పడుతుంది, లాజిస్టిక్స్ మీద పడుతుంది, అగ్రికల్చర్ మీద పడుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ విల్ బీ ఇంపాక్టెడ్. అయితే ఏ లెవెల్కి పెరుగుతుంది, ఏ లెవెల్కి తగ్గుతుంది అనేది ఇండివిజువల్గా ఈ ఫినాన్స్ రిసోర్సెస్ ఎకనామిస్టులు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని అనలైజ్ చేస్తారు. యాజ్ ఎ ఇండివిజువల్ కామన్ పర్సన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే 4 సార్లు బయటికి వెళ్ళే చోట ఒకసారి వెళ్ళాలి, అనవసరంగా తిరగకూడదు రోడ్డు మీద. సో దీనివల్ల ఏంటి, మన కన్సంప్షన్ పెరుగుతుంది. ఆయిల్ కన్సంప్షన్ పెరిగిందంటే మనం కొనే రేటు పెరిగిపోతుంది. సో కొనే రేటు పెరుగుతుందంటే అది గవర్నమెంట్ మీద, మన మీద మళ్ళీ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో అందుకోసమే రిసోర్సెస్ అన్నింటినీ వైజ్గా యూజ్ చేయమన్నా. అంటే డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టొద్దు. పెళ్ళిళ్ళు ఎవరంటే తగ్గించుకోండి, ఫంక్షన్స్ తగ్గించుకోండి, గోల్డ్ పర్చేజ్ రేటు తగ్గించండి. అలాగే ఆయిల్ రేట్స్ కూడా పెరగబోయే అవకాశం ఆల్రెడీ పెరిగాయి మీరు అన్నట్టు. వీటిని కనుక మనం తగ్గించుకోగలిగితే, ఇప్పుడు మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళాలి, దాన్ని మనం అవాయిడ్ చేయలేం. అన్వాంటెడ్గా ఫ్రెండ్ అని కావడం మనం అవాయిడ్ చేయొచ్చు. లేదంటే యూజింగ్ మెట్రో, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇలాంటి వాటిని పెంచడం వల్ల ఏంటంటే ఆయిల్ రేట్స్ మనం కంట్రోల్లో ఉంచుకోగలం. ఈవెన్ ఎంత గ్లోబల్ వార్ అయినా సరే చాలా కంట్రీస్కి ఆయిల్ లేదు, కానీ ఇండియాలో ఏంటి కమింగ్ 6 monthsకి ఆయిల్ రిఫైనరీస్ అన్నీ రెడీగా ఉన్నాయి ప్రొడ్యూస్ చేయడానికి. సో ఇటువంటి ఏ వార్ జరిగినా గ్లోబల్ మార్కెట్ అనేది ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుంది. దాన్ని ఎకనామిస్టులు సింపుల్గా ఎలా చెప్తారంటే చీమ చెట్టుకుమన్నా సరే గ్లోబల్ ఎకానమీ ఎప్పుడు ఇంపాక్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్ అనేది బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే ఏ బిజినెస్ అనేది మనకు కలిసి వస్తుంది లేదు అనేది ఒక పెద్ద డౌట్. వెరీ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు అన్నారు పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు పెరిగాయి ఆల్రెడీ. అయితే ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఎక్కువ అయిపోయింది. ఆల్టర్నేట్గా జనాలు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఎలక్ట్రిక్ స్టేషన్స్ ఉంటాయి కదా, ఛార్జింగ్ స్టేషన్స్, అవి పెరిగిపోయాయి. అలాంటివి స్టార్ట్ చేయవచ్చు కదా పెట్రోల్ బంక్ ప్లేస్. ఇలాంటి ఒక కొత్త థాట్ అనేది వస్తుంది. అయితే ఇవి కాకుండా ఇంకేం చేయొచ్చు అని. ఎగ్జాక్ట్లీ ఇంకేం చేయొచ్చు అన్నదానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్గా గ్యాస్ ఇష్యూ వచ్చింది. గ్యాస్, పెట్రోల్, ఆయిల్, డీజిల్ అన్నిటి మీద ఇష్యూ పడింది. మేజర్లీ ఏంటి, చాలా రెస్టారెంట్లు గ్యాస్ లేక కొంత బిజినెస్ని ఆపుకోవాల్సి వచ్చింది. సో ఇటువంటి దానికి ప్రైమరీ ఇంపాక్ట్ ఏంటంటే మీ కళ్ళ ముందు కనిపించేదే ఎప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దాన్ని బేస్ చేసుకుని ఏ బిజినెస్ చేయాలని ఆధారపడుతుంది. ఇప్పుడు గ్యాస్ లేకుండా ఎటువంటి రెస్టారెంట్స్ రన్ చేయొచ్చు? పవర్తో నడిచేదా, ఆయిల్తో నడిచేదా, లేదంటే ఇండక్షన్తో నడిచేవా, లేదంటే ఉన్న కోల్ని యూజ్ చేసి నడిచే గ్యాస్ స్టవ్లు, ఇటువంటివి ఏమైనా ఉంటాయి. ఈ సెక్టార్ అన్నింటికి ఇంపాక్ట్ పెరుగుతుంది. రెండు మీరు అన్నట్టు ఇవి మేజర్ ఇంపాక్ట్. ఎందుకంటే
ఆల్రెడీ లాస్ట్ 10 years నుంచి మన ఈవీ కన్జంప్షన్ కంపారిటివ్లీ డీజిల్ అండ్ పెట్రోల్తో పోలిస్తే ఒక 20% వరకు మార్కెట్ని క్యాప్చర్ చేసింది. బట్ కొన్ని అదర్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు 100% ఈవీని ఫాలో అవుతున్న కంట్రీలు కూడా ఉన్నాయి. ఎందుకు? ఎవడి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని. అండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. బట్ సేమ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఈవీ స్టేషన్స్ పెరగవచ్చు, కొత్తగా వచ్చే ఈవీ బైక్స్, కార్స్, సైకిల్స్ వీటి తాలూకా కన్సంప్షన్ పెరుగుతుంది. సో ఇది ఒక రైట్ టైం అనుకుంటాం. ఇది ఒక్కటే కాదండి. సో ఎకనామిక్స్ ఓవరాల్ ఇంపాక్ట్ చూసుకుంటే ఈ డౌన్ ద లైన్ 5 yearsలో ఏ సెక్టార్స్ ఇంకా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి? మేజర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడబోతుంది, డిజైన్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ పడబోతుంది. ఇవాళ ఇంతకుముందు ఒక ఎడిటర్కు 10 గంటలు కూర్చొని చేసే పని ఒక చిన్న ఏఐ టూల్ 10 నిమిషాల్లో చేసి పడుతుంది. సో అక్కడ ఏమవుతుంది? ఇంపాక్ట్ డైరెక్ట్గా కనిపిస్తుంది. అంటే ఆ సెక్టార్ల మీద మనం ఫోకస్ చేస్తే అందులో కొత్త ఆప్షన్స్ ఏమైనా కల్పిస్తాయా? వీటన్నిటిని బేస్ చేసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి. జస్ట్ మా పక్కింట్లో మా ఫ్రెండ్ స్టార్ట్ చేశాడు, వాడికి అయ్యింది నేను స్టార్ట్ చేస్తే అది క్లిక్ అవ్వదు. సెక్టార్ వైజ్గా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి, మార్కెట్ ఏది ట్రెండింగ్గా ఉంది, ఎవరు ఏ పీపుల్ ఎక్కడ డిమాండ్ ఎక్కువ కనిపిస్తుంది, వీటిని బేస్ చేసుకుని ఒక బిజినెస్ ఐడియాని ఎప్పుడైనా సరే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు అన్నారు ఏ వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయాయి, చూసాం కూడా. పాపం అంత అలవాటు పడిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక రకంగా అలవాటు పడిపోయి ఉంటుంది. ఇప్పుడు సడన్ గా జాబ్ లేకపోయేసరికి ఎవరికైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని చూస్తున్నాము, చిన్న చిన్న బండ్లు పెట్టుకొని బీటెక్ అయిపోయిన స్టూడెంట్స్ కూడా ఒక టీ, ఇడ్లీ, టిఫిన్ సెంటర్స్ ఇట్లాంటివి స్టార్టప్స్ అనేది స్టార్ట్ చేసేసారు. బట్ వీళ్ళు ఇన్ని రోజులు రాయల్గా బతికి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీలా బతికి ఇప్పుడు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఏది సెట్ అవుతుంది, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి బెస్ట్ అంటారు? మంచి క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ఉండాల్సిన ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఏ సెక్టార్ నుంచి ఏ సెక్టార్కి షిఫ్ట్ అవుతున్నారు. సో మీరు ఒక ఇంజనీరింగ్ చదువుకొని ఎంబీఏ చదువుకొని టీ షాపో ఇడ్లీ సెంటరో పెట్టడం అవునా కాదా, అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఖచ్చితంగా అందరూ చూడాల్సిందే. డబ్బులు ప్రతి బిజినెస్లోనే ఉంటాయి. మీ ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యేది ఏంటి అనేది ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ స్టార్ట్ చేసిన ప్రతీది ఇందాక నేను చెప్పినట్టు మీకు ఒక 5 years 10 years మీకు ఫుడ్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. హోటల్ మేనేజ్మెంటే చేశారో, ఏదైనా హోటల్లో మేనేజర్గా చేశారో, షెఫ్గా చేశారో, రిసెప్షనిస్ట్గా చేశారో, మీకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ మీద కమాండ్ ఉంది. మీరు ఒక హోటల్ పెడితే మీకు క్లిక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మీకు సెక్టార్ గురించి తెలుసు. మీరు నా ఫ్రెండ్ అయినంత మాత్రం నేను స్టార్ట్ చేస్తే నాకు క్లిక్ అవ్వదు. ఈవెన్తో నేను ఐఐటీలో చదువుకున్నా, ఐఎంలో చదువుకున్నా, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలో నెలకి 2 లక్షలు సంపాదించినా సరే నేను ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినంత మాత్రం నేను క్లిక్ అవుతాను రూల్ ఏమీ లేదు. రెండోది, మీరు స్టార్ట్ చేయబోయే బిజినెస్ తాలూకా లాంగ్ రన్ విజన్స్ ఏంటి? సర్వైవల్ కోసం పెడుతున్నారా, విజన్తో పెడుతున్నారా? ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ విజన్తో పెట్టదలుచుకుంటే ఏదైతే బెస్ట్ అవుతుందండి వీళ్ళకి? సేమ్ అండి. ఇద్దరిది ఒక ఐడియా కాదు. ఫలానా వాళ్ళు ఫలానా ఐడియా స్టార్ట్ చేస్తే క్లిక్ అవుతుందన్న రూల్ ప్రపంచంలో ఎవరికీ లేదు. సర్వైవ్ అవుదాం అనుకున్నారు, ఇప్పుడు అయ్యో ఫైనాన్షియల్ బర్డెన్ నుంచి కొంచెం బయటికి రావాలనుకుంటున్నారు. బట్ వాళ్ళకున్న ఆ స్టేటస్కి ఇప్పుడు టీ కొట్టు లేదంటే టిఫిన్ సెంటర్లు చాలా అవమానంగా ఫీల్ అవుతారు కొంతమంది. అందరూ ఆల్రెడీ పెట్టేస్తున్నారు. మనం ఇంకేదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏ బిజినెస్ అయితే సూట్ అవుతుందని మీరు చెప్పదలుచుకున్నారు ఎక్స్పీరియన్స్ ప్రకారం? వెరీ గుడ్ అండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రతి బిజినెస్ మంచిదే, దేన్ని మనం ఎక్కువ తక్కువ చేయకూడదు. బట్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బయటకు వచ్చి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అందరికీ తెలిసిందే క్లౌడ్ కిచెన్స్ బాగా రన్ అవుతాయి. ఈ కెనాట్ రన్ రెగ్యులర్ టీ స్టాల్ ఆర్ టిఫిన్ సెంటర్, బట్ హీ కెన్ రన్ ఏ క్లౌడ్ కిచెన్. క్లౌడ్ కిచెన్ కూడా హైదరాబాద్లోని, బెంగళూరులోని ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. మీ ఐటమ్స్ ఏంటి, మీ నిష్ ఏంటి, మీ స్పెషలైజేషన్ ఏంటి? ఫర్ అండ్ సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు లాస్ట్ 3-4 yearsలో ఇండియాలో కొరియన్ డ్రామా సిరీస్ చూసేవాళ్ళు చాలా పెరిగారు. ఓకే, సో ఇది ఇంపాక్ట్ మీకు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ చూపిస్తుంది అంటే మనకి ఈ షోయు ఇటువంటి మినీసో ఇటువంటి రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఇదంతా కొరియన్ ప్రొడక్ట్. అలాగే కొరియన్ రెస్టారెంట్స్ కూడా బాగా పెరుగుతాయి. కొరియన్స్ యూజ్ చేసే కాస్మెటిక్స్ ప్రొడక్ట్స్ ఇండియాలో పెరుగుతాయి. కొరియన్స్ యూజ్ చేసే సూట్స్, బ్లేజర్స్, డ్రెస్సెస్ ఆ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కూడా ఇండియాలో బాగా కన్జ్యూమ్ చేస్తున్నారు. సో అదొక చిన్న ఇంపాక్ట్. ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేయమని కాదు, ఐఎమ్ టెల్లింగ్ ఏ బేసిక్ ఎగ్జాంపుల్. మార్కెట్ దేని ప్రకారం ట్రెండ్ అవుతుంది, ఆ ట్రెండ్ని బేస్ చేసుకొని మనం ఏదైనా అందుకే మీకు చూడండి, హైదరాబాద్లో లాస్ట్ 2-3 yearsలో కొరియన్ రెస్టారెంట్స్ చాలా బాగా పెరిగాయి. ద రీజన్ దే ఆర్ వాచింగ్ మోర్ కొరియన్ డ్రామాస్. కొరియన్ కాస్ట్యూమ్స్ అంటే మీకు సూట్స్, డ్రెస్సెస్, బ్లేజర్స్, షర్ట్స్, టాప్స్ ఇవన్నీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా ఓవరాల్గా ఇండియాలో పెరిగారు.
ద రీజన్ ఏంటంటే అంత చిన్న ఇంపాక్ట్ కూడా బిజినెస్కి కారణం అవుతుంది. సో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టు నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను, నా జాబ్ పోయింది, నేను బయటకు వచ్చాను. సో బ్యాంక్ లోన్ తీసుకొని నా ప్రొఫైల్కి తగ్గదేదో నేను చేసుకోగలను. చేసుకుంటే మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్ మీ బిజినెస్కి ఉపయోగపడుతుంది. టు ఓపెన్ ఏ టీ స్టార్ ఆర్ టిఫిన్ సెంటర్ ఎంత అవసరం లేదు. ఎంత సర్వైవల్ అయినా మీకు వచ్చే 2 లక్షలు ఎక్కడ వచ్చేస్తుంది? మీ శాలరీలో వచ్చే 2 lakhs 3 lakhs రాదు కదా. సో మీ ప్రొఫైల్కి తగ్గది అంతకన్నా ఎక్కువ సంపాదించే బిజినెస్ మోడల్ ఏంటనేది చూడాలి ఎప్పుడైనా. రైట్. మీరు అన్నట్టు కొరియన్ ఫుడ్ రెస్టారెంట్స్ అవన్నీ చాలా వచ్చేసాయి, గుడ్ థింగ్. బట్ అంతేకాకుండా యంగ్స్టర్స్ చాలా క్రియేటివ్గా థింక్ చేస్తున్నారు, డిఫరెంట్గా ఉండాలి మార్కెట్లో, అండ్ అన్నీ మా దగ్గర ఒకే చోట అవైలబుల్గా ఉండాలి అని థింక్ చేసేవాళ్ళు లేకపోలేదు. అయితే చాలామంది బిజినెస్ అనేది అనుకున్నంత ఈజీ కాదు. అది సక్సెస్ అవ్వాలి అని అంటే అప్ అండ్ డౌన్స్ అన్నీ చూడాల్సి ఉంటుంది. Right. ఏ బిజినెస్కి అయినా కూడా కొంచెం రిస్క్ లేని బిజినెస్ ఏదైనా ఉంటే బాగుండును, ఎక్కువగా ఎర్న్ చేస్తే బాగుండును అనే థాట్ అయితే చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చిన్న రెమెడీ లాంటిది ఏదైనా సజెషన్ ఇవ్వదలుచుకున్నారా మీకున్న ఎక్స్పీరియన్స్లో? సజెషన్ అయితే ఇస్తాను, రెమెడీ అని చెప్పలేం. కానీ జనరల్గా చాలామందికి ఉన్న మైండ్ సెట్ ఏంటంటే వెంట్రుకు నేసి కొండలు లాగుదాం అనుకుంటారు. సో అందరంతే. సో తక్కువ దాంతో ఎక్కువ లాభాలు ఎక్కడండి వచ్చేస్తాయి? టు బీ ఫ్రాంక్, ద ఫ్యాక్ట్ మాట్లాడాలంటే మీరు పెట్టేది 10,000 పెట్టుబడి అనుకుందాం, 10 లక్షల లాభాలు వచ్చే అవకాశం ఉందా అందులో? జనరల్గా ఒక సామెత ఉంది, పిండి కొద్దీ రొట్టె అని. సో బిజినెస్ చేసేటప్పుడు మీరు ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నారన్న దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్లు స్టార్ట్ అవుతాయి. మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీ రిటర్న్స్ రావు ఎప్పుడున్నా. మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలిగితే రిటర్న్స్ దాన్ని బట్టి బేస్ అవుతాయి. తక్కువ పెడితే తక్కువ వస్తుంది, ఎక్కువ పెడితే ఎక్కువ వస్తుంది. అయితే ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవాళ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, ఇండివిజువల్గా బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, ఓన్లీ ప్రాజెక్టులకి ఫండ్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ ద మోస్ట్ బూమింగ్ థింగ్ రైట్ నౌ ఇన్ ఇండియా ఫ్రమ్ ద లాస్ట్ డికేడ్ ఈస్ స్టార్టప్స్. ఎస్, స్టార్టప్స్ ఈజ్ ద రైట్ ఇంపాక్ట్ టు ద ఓవరాల్ ఇండియన్ ఎకానమీ. స్టార్టప్స్ వల్లే ఇవాళ మార్కెట్ ఇంత బాగా సర్వైవ్ అవుతుంది కూడా ఒక ఫ్యాక్ట్. నాట్ ఓన్లీ స్టార్టప్స్, పార్ట్ ఆఫ్ ద స్టార్టప్స్. సో ఈరోజు మీకు స్విగ్గీ, జొమాటోలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? జెప్టో, బ్లింకిట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఇలా ఓన్లీ $1 billion టచ్ చేసిన కంపెనీలు, $1 billion అంటే ఆల్మోస్ట్ ఈరోజు మార్కెట్ ప్రకారం 9,500 కోట్ల పైన రెవెన్యూ. నాట్ ఓన్లీ ఫుడ్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు అర్బన్ అది కూడా చాలా క్లిక్ అయ్యింది. మీరు అన్నట్టు చాలా ఈ మధ్య కాలంలో ఇన్నోవేటివ్ థాట్స్ అనేది చాలా మందిలో వచ్చేసేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫుడ్ సెక్టారే కాకుండా అది ఇంకా డిఫరెంట్ ఏదైనా జోన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏంటి అనేది పెద్ద అదే చెప్తున్నానండి. జనరల్గా బిజినెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. డబ్బులు ఈజ్ ఎ బై ప్రొడక్ట్, మనీ ఈజ్ ఎ బై ప్రొడక్ట్ అందరికీ. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి? సపోజ్ జెప్టోని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. జెప్టో రాకముందు గ్రోసరీస్ ఎలా పర్చేస్ చేసేవాళ్ళం? అయితే డిమార్ట్, లేదంటే అమెజాన్, లేదంటే బిగ్ బాస్కెట్ ఫ్రెష్. ఈరోజు ఆర్డర్ పెడితే నెక్స్ట్ డే మార్నింగ్, లేదా మనం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మార్కెట్లో, సూపర్ మార్కెట్ దగ్గర కానీ రెగ్యులర్ మార్కెట్ దగ్గర కానీ పర్చేస్ చేసి తీసుకునేవాళ్ళు. బట్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎలా ఉంటుంది పరిస్థితి? వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తారు, బిజీ షెడ్యూల్, ఆన్లైన్ మీటింగ్స్, క్లయింట్ డెలివరీస్, ఆ హెడ్డాక్ ఈ హెడ్డాక్ అన్నీ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా సరే సిస్టమ్ నుంచి లేవలేని పరిస్థితి కూడా చాలామందికి ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా ఇంటికి డెలివరీ చేస్తే బాగుంది కదా. సో ముందు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి? డోర్ డెలివరీ మనం గ్రాసరీస్ చేయగలమా? ఓకే, అప్పటికి డోర్ డెలివరీ గ్రాసరీస్ చేస్తున్న చాలా బిజినెస్ అప్లికేషన్స్ ఉన్నాయి. యాజ్ ఏ మెన్షన్, బిగ్ బాస్కెట్ ఉంది, అమెజాన్ ఉంది. ఇంతకన్నా తక్కువలో చేయగలమా? సో దెన్ జెప్టో ఏం చేశాడు? 10 minutesలో నేను గ్రాసరీ డెలివరీ చేస్తానని చెప్పాడు. సో ఇన్వెస్టర్ ఏమడిగాడు? ఇండియాలో 10 minutesలో గ్రాసరీస్ డెలివరీ చేయడం ఇంపాసిబుల్. బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్, పీపుల్ సర్క్యులేషన్, డైవర్సిఫికేషన్ ఇన్ని పోల్చుకుంటే 10 minutesలో గ్రాసరీ డెలివరీ చేయడం ఇంపాసిబుల్. దాని జెప్టో ఫౌండర్స్ ఏం చేశారు? ముందు ఒక ఏరియాలో టెస్ట్ చేశారు. అట్ ఎ టైం పాన్ ఇండియాలో లాంచ్ చేయలేదు. ఇవాళ చాలామంది ఏం చేస్తారంటే ఓవర్ నైట్ బిలియనర్స్ అయిపోదాం అనుకుంటారు. వాళ్ళు చేసిన పని ఏంటంటే ముందు ఒక ఏరియాలో ఒక డార్క్ సెంటర్ రన్ చేశారు, డార్క్ స్టోర్లో అక్కడి నుంచి 5 kilometer రేడియస్లో ఏ గ్రాసరీస్ అవసరం అవుతాయో దాన్ని మనం వితిన్ 10 minutesలో ఎలా డెలివరీ చేయగలని ముందు ఒక మోడల్ టెస్ట్ చేశారు. ఆ మోడల్ని 6 నెలలు మాన్యువల్గా టెస్ట్ చేశారు. ఫస్ట్ జెప్టో మొబైల్ యాప్ కూడా లాంచ్ చేయలేదు, కేవలం వాట్సాప్తో డెలివరీస్ చేశారు. చేసి 6 months టెస్ట్ చేసి నెంబర్స్ వాల్యుయేషన్స్ చేసిన తర్వాత ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళి ఫండ్ రైజ్ చేసి అప్పుడు Tier 1 cities అన్నింటిలో ఇంపాక్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆల్మోస్ట్ $6 billion వాల్యుయేషన్ దగ్గర ఉంది కంపెనీ. సో ప్రాబ్లం ఏంటో ఆలోచించండి. డబ్బులు సంపాదించడం అందరికీ డబ్బులు వస్తాయి.
ప్రతి బిజినెస్ డబ్బులు సంపాదించడానికే, అందులో ఏ డౌట్ లేదు. సో ఎవరైనా స్టార్టప్ లేదంటే బిజినెస్ మొదలు పెడదాం అనుకున్నప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచి ఆలోచించండి. ప్రాబ్లం ఏంటి, దానికి రైట్ సొల్యూషన్ ఏదో మీరు ఫిట్ చేయగలిగితే అల్టిమేట్గా డబ్బులు వస్తాయి. ముందే డబ్బులు సంపాదిస్తా నాకు బిజినెస్ ఐడియా కావాలంటే వర్కౌట్ అవుతుంది. రివర్స్ ఇంజనీరింగ్లో వెళ్ళాలి. ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి, మనం దాన్ని ఎలా డిజైన్ చేయగలం, దాని నుంచి డబ్బులు ఎంత వస్తాయి, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే డబ్బులు ఎంత బాగా పెరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో 2 స్టోర్స్ రన్ చేస్తే ఎలా ఉంటుంది, హైదరాబాద్లో ఒక 200 స్టోర్స్ రన్ చేస్తే ఎలా ఉంటుంది. ఇలాంటి హైదరాబాద్ లాంటి సిటీలు ఇండియాలో 10 ఉన్నాయి. 10 అనేసరికి 2000 స్టోర్స్, 2000 స్టోర్స్ అంటే కస్టమర్స్, ఇలా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో స్టార్టప్లోకి ఎవరైనా వచ్చేటప్పుడు, ఎస్పెషల్లీ మీరు చెప్పిన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎంఎన్సీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఏ ఇంపాక్ట్ వల్ల జాబ్ పోతుంది అనుకున్న వాళ్ళు వస్తారు ఏమో అని అనుకుంటున్నారేమో, కానీ ఆల్రెడీ చాలామంది వచ్చేసారు స్టార్టప్స్కి. ఇవాళ ఇంజనీరింగ్, ఐఐటి, ఐఐఎం సైడ్ నుంచి కూడా ఒకప్పుడు 10 మందిని ఇంటర్వ్యూకి పంపిస్తే 8 మంది నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ కావాలి అనేవారు. ఇవాళ ప్రతి 10 మందిలో 3-4 ఖచ్చితంగా నేను స్టార్టప్ మొదలు పెట్టుకుంటాను, నేను ఎవరి కింద పనిచాను, నా దగ్గర ఒక ఐడియా ఉంది, దీనికి ఫండ్ రైజ్ చేసుకుంటే నేను సక్సెస్ అవుతాను కదా అన్న ప్యాక్లో చాలామంది ఆలోచిస్తున్నారు. సో ఆ రివర్స్ ఇంజనీరింగ్ పెరిగిపోయింది కాబట్టి ఎవరికైనా జాబ్ లేదు, జాబ్ పోయింది, బయటకు వచ్చి ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్టప్స్ ఇస్ ద రైట్ ఇంపాక్ట్. అంటే ఇప్పుడు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఇప్పుడు మీరు అన్నారు కదా పిండి కొద్దీ రొట్టె, Right. ఓకే ఈ మాటని బేస్ చేసుకొని మన వ్యూవర్స్ కనుక Right. ఇప్పుడు నేను పెద్ద బిజినెస్ స్టార్ట్ చేస్తే అంతే లాభాలు వస్తాయని లక్షలు తీసుకొచ్చి దాని మీద మొత్తం ఇన్వెస్ట్ చేసి నామరూపాలు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ లో. అలా అని అందరు సక్సెస్ సాధించిన వాళ్ళు లేరు. దీన్ని ఎట్లా తీసుకోవాలి అసలు ఈ స్టేట్మెంట్ మీరు చెప్పినట్టు? ఏదైనా కూడా చిన్నగా స్టార్ట్ చేసి ఎదగాలనుకుంటేనే సక్సెస్ వస్తుంది అని కొందరు అంటారు. కొందరు ఏమంటారంటే ఆ బిజినెస్లో ఉన్న లొసుగులు చెప్పరు. చిచా మస్తుంది నా బిజినెస్, నువ్వు ఇలాగే ట్రై చేయి, అసలు ఏంది ఎవ్రీ మంత్ వచ్చేస్తాయి నాకు ఇన్కమ్ అని ఇట్లా చెప్పేవాళ్ళు లేకపోలేదు. ఏం చేయాలి అసలు ప్రాక్టికల్గా, ఏదైతే వర్కౌట్ అవుతుంది? వెరీ గుడ్. ఇందాక ఇప్పుడు మనం మాట్లాడుకున్న స్టార్టప్లో ఒక మేజర్ పాయింట్ ఏంటంటేనండి, స్టార్టప్స్కి కావాల్సింది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఐడియా ఏంటి, డబ్బులు కాదు. మీ దగ్గర ఐడియా ఉంది, మీరు ఒక మంచి ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తారు, మీ దగ్గర ఒక బ్యూటిఫుల్ సొల్యూషన్ ఉంది, ఈ 3 ఉంటే సరిపోద్ది. డబ్బులు మీరు పెట్టాల్సిన పని లేదు. డబ్బులు పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఉన్నారు మార్కెట్లో, ఏంజల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఐడియాల మీద డబ్బులు పెడతారు. ఒకప్పుడు ఏం చేశారు, ల్యాండ్, గోల్డ్, స్టాక్ మార్కెట్. బట్ లాస్ట్ 10 years నుంచి ఈవెన్ స్పోర్ట్స్ స్టార్స్, ఫిలిం స్టార్స్ కూడా స్టార్టప్స్లో డబ్బులు పెడుతున్నారు. ఎందుకంటే రాబోయేది స్టార్టప్ యుగం, దాని మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక స్టార్టప్లో 1 కోటి రూపాయలు పెట్టారనుకోండి, ఒక 5 ఏళ్ళ తర్వాత 10 కోట్లతో ఎగ్జిట్ అయిన సక్సెస్ స్టోరీలు చాలా ఉన్నాయి. అందుకే బాలీవుడ్ సెలబ్రిటీస్ మీరు వాళ్ళు లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్తే, జనరల్గా ఫిల్మ్ స్టార్స్, స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఎవరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేయరు. హెచ్ఆర్లు, సిఈఓలు, కంపెనీ ఫౌండర్స్ వీళ్ళే మెయింటైన్ చేస్తారు. బట్ వాళ్ళ సెలబ్రిటీస్ కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దేర్ ఈజ్ ఎ ట్యాగ్, ఐఎమ్ ఎన్ ఏంజల్ ఇన్వెస్టర్. ఏంజల్ ఇన్వెస్టర్ అంటే ఏదైనా ఒక ఐడియా ఎర్లీ స్టేజ్లో ఉంది, చాలా బాగుంది, దానికి ఒక 1 CR నుంచి 5 CR ఇన్వెస్ట్మెంట్ కనుక అవసరమైతే దే విల్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంపెనీ. సో దట్స్ హౌ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్, బట్ స్టిల్ పీపుల్ ఆర్ రెడీ టు ఇన్వెస్ట్. సో ఇన్వెస్ట్మెంట్ని బట్టి మీ ఐడియా డెవలప్ అవుతుంది. మీకు జొమాటో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, మన అందరికీ తెలిసిందే. ఈజ్ ఆల్సో ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళు ఏం చేశారు, ఇనీషియల్గా పిజ్జా హట్ లాగా మనకు నచ్చిన రెస్టారెంట్ నుంచి మన ఇంటికి ఫుడ్ ఎందుకు డెలివరీ చేయకూడదని ఒక మొబైల్ యాప్ డిజైన్ చేశారు. మొబైల్ యాప్ డిజైన్ చేసిన తర్వాత దాని నేమ్ కూడా ఫస్ట్ జొమాటో కాదు, వేరే నేమ్ ఉండేది. ఈ ఐడియాని వాళ్ళు ప్రాపర్గా ఒక ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఫస్ట్ టైం వాళ్ళు ఆల్మోస్ట్ 500 crore ఇన్వెస్ట్ చేశారు కంపెనీ. 500 crore ఇన్వెస్ట్ చేసి ఆ పేరు కూడా జొమాటో అన్నదాన్ని 8 లక్షలకో 10 లక్షలకో డొమైన్ పర్చేస్ చేసి ఇన్వెస్టర్ ఐడియాని మెంటర్ చేశాడు, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. దట్స్ హౌ జొమాటో ఎక్స్పాండెడ్. నౌ హౌ బిగ్ ఇట్ ఈస్. సో ఇట్స్ కమ్స్ విత్ ద ఐడియా, నాట్ విత్ ద ఇన్వెస్ట్మెంట్. ఐడియాకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్టర్ డిసైడ్ చేస్తాడు, లేదా మన బేసిక్ బెట్టింగ్ని బట్టి మనం కూడా ఫిక్స్ అవ్వచ్చు. బట్ డబ్బులు ఉంటేనే నేను బిజినెస్ చేస్తాను అనేది ప్రపంచంలో ఎక్కడ అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు. ఐడియాల వల్ల బిజినెస్లు క్లిక్ అవుతాయి, మీ హార్డ్ వర్క్ వల్ల బిజినెస్లు క్లిక్ అవుతాయి. మీ దగ్గర మంచి ఐడియా ఉంటే ఇన్వెస్టర్స్, ఇప్పుడు ఈరోజు కొత్తగా జరిగేది కాదండి, మైక్రోసాఫ్ట్ అంతకు ముందు నుంచి కూడా ఉన్న ప్రొసీజర్ ఇది. ఇవాళ కొత్తగా జరిగింది ఏం కాదు. అయితే ఈరోజు స్టార్టప్ అన్న వర్డ్ బజ్జింగ్ కాబట్టి మనం దాని గురించి మాట్లాడుతున్నాం.
రైట్. ఇప్పుడు మీరన్న పాయింట్‌నే తీసుకుందాం. చాలా వాలిడ్ పాయింట్ చెప్పారు. చాలామంది వ్యూవర్స్ మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఇంట్లో ఉండే గృహిణులకు గానియండి, ఎవరికైనా డబ్బు ఎవరికి అవసరం ఉందో చెప్పండి. అయితే వాళ్ళు వాళ్ళ ఖాళీ టైంలో బయటికి వెళ్ళి పనిచేసే టైం లేదు. బట్ ఇంట్లో ఉండి కూడా నేను ఏదన్నా చిన్నగా స్టార్టప్ లాంటివి స్టార్ట్ చేస్తే బాగుండును. నాకు కొంత మనీ అనేది ఎర్న్ అవుతే కాస్త సొసైటీలో ఒక డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ అనేది వేరేలా ఉంటుంది. సో, అట్లా థింక్ చేసే హౌస్ వైఫ్‌లకి సారీ టు సే దిస్, హౌస్ వైఫ్‌లు కాదు. వాళ్ళసలు ఇల్లును నడిపించే ఒక హోమ్ మేకర్స్. యెస్. అలాంటి హోమ్ మేకర్స్‌కి మీరిచ్చే వాల్యుబుల్ సజెషన్ ఏంటి? మనకి లాక్డౌన్ టైంలో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. లాక్డౌన్ టైంలో ఎవ్వరూ ఇంటికి బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు మీరు వార్ అంటున్నారు, వార్ వల్ల రేట్లు పెరుగుతాయి కానీ మన మార్కెట్కి వెళ్ళడం అయితే ఆగిపోదు. కానీ లాక్డౌన్లో అందరి పరిస్థితి ఏంటి? ఎవ్వరు బయట, అందరూ ఇంటికే జెంట్స్ లేడీస్ అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. లాక్డౌన్లో ఎన్ని కొత్త బిజినెస్లు వచ్చాయి, చాలా కొత్త బిజినెస్లు వచ్చాయి. అలాగే ఈరోజు ఇంట్లో ఉండడం అనేది అదేమీ పెద్ద ఛాలెంజ్ కాదండి. ఇంట్లో ఉంటున్నాను నేను ఏం చేయలేకపోతున్నానని మీ మైండ్ సెట్టే ప్రాబ్లం, కానీ ఆపర్చునిటీస్కి ప్రాబ్లం లేదు. ఇవాళ ప్రతి ఇంట్లోనే ఇంటర్నెట్ ఉంది, ప్రతి వాళ్ళ చేతిలోనే స్మార్ట్ ఫోన్ ఉంది. ఈ రెండింటిని ఉపయోగించి మీరు మీ ప్రొడక్ట్నో సర్వీస్నో ఎలా ఎక్స్టెండ్ చేయగలరు? ఇవాళ ఇంటికి వచ్చి గోడ మీద ముగ్గులు వేస్తున్నారు కొందరు. ఓకే, మీరు కొత్తగా ఇల్లు ఆఫీసో కట్టించుకుంటే గోడ మీద ముగ్గులు పెయింటింగ్ వేస్తున్నారు. ఫర్ ఏ సింగిల్ వాల్ అకార్డింగ్ టు ద ఎస్ఎఫ్టీ దే ఛార్జ్ 10,000 20,000 అలా ఛార్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్, రైట్? దీన్ని షోకేస్ చేయాలని ఎలా అనిపించింది ఎవరికైనా? మీరు వన్స్ పని మొదలుపెట్టి దాన్ని ప్రమోట్ చేయడం తెలియాలి. నాకు తెలిసిన ఒకరిద్దరు క్లయింట్స్ ఉన్నారు. ఈవెన్ వీ సజెస్టెడ్ ద ఐడియా. దెల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ హ్యాండ్ రైటింగ్. మీకు హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. హ్యాండ్ రైటింగ్ నుంచి మనం ఒక బిజినెస్ ఐడియాని ఏం డెవలప్ చేయొచ్చు? దెన్ వీ సజెస్టెడ్, నా హ్యాండ్ రైటింగ్ బాగోదు, నా సిగ్నేచర్ మాత్రం చాలా స్టైల్గా ఉండాలి. సో నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఎవరికైనా సిగ్నేచర్స్ కావాలంటే వాళ్ళ సిగ్నేచర్ మీరు డిజైన్ చేసి వాళ్ళకి ఇవ్వండి. యూ విల్ ఛార్జ్ 5,000 or 10,000. నేను ఆ సిగ్నేచర్ చాలా బాగుండే హ్యాండ్ రైటింగ్ సిగ్నేచర్ని నేను ప్రాక్టీస్ చేసి దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి ఇది ఒక కాస్ట్ ఆపర్చునిటీ. సో దట్స్ హౌ ఐడియాస్ కేమ్. సో మీరు ఫుడ్ బిజినెస్ చేస్తారా సార్? ఇవన్నీ చాలా రెగ్యులర్ అండి, చాలా రెగ్యులర్. ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే చీరలు, నగలు, 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ చెప్తారు కదా. స్టిల్ ఇందులో కూడా నాకు తెలిసిన రీసెంట్గా ఒక క్లయింట్ ఏం చేశారంటే, వాళ్ళు ఎవ్రీ మంత్ ప్రతి ఇంటికి హెల్దీ స్నాక్స్ కిట్ పంపిస్తారు. సో ఇంట్లో కిడ్స్ ఉన్నా, పేరెంట్స్ ఉన్నా, ఎల్డర్స్ ఉన్నా, బయట యూస్ చేసే అన్వాంటెడ్ ఆయిల్స్ లేదంటే సాచురేట్ అయిపోయినవి ఇటువంటివి కాకుండా ఫ్రెష్ అండ్ హెల్దీ ఆర్గానిక్ స్నాక్స్, అంటే ఆల్ దిస్ మిల్లెట్స్తో తయారు చేసే స్నాక్స్ బాక్స్ పంపిస్తారు పెర్ మంత్. బాక్స్ కాస్ట్ 1,000 రూపీస్ 1,200 రూపీస్ ఉంటుంది. అందులో 5-6 రకాల వెరైటీలు ఉంటాయి. పిల్లలు ఎలాగో చిరుతిళ్ళు తింటారు, కుర్కురే మ్యాగీలు తినేదానికన్నా ఇవి తింటే హెల్దీ అని చెప్పి వాళ్ళు దాన్ని బ్రాండ్ లేబులింగ్ చేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ రాగానే మీ ఇంటికి సబ్స్క్రిప్షన్ బాక్స్ వచ్చేస్తుంది. ఆ బాక్స్లో 10-15 రకాల స్నాక్స్ ఉంటాయి. దిల్ కన్స్యూమ్. నౌ దే ఆర్ సర్వింగ్ మోర్ దెన్ 1,000-1,200 క్లయింట్స్కి డీల్ చేస్తున్నారు. సో ఇమాజిన్ దట్స్ హౌ బిజినెస్ విల్ టర్న్ అప్. ఇప్పుడు 1,000 రూపాయలు ఇంటూ 1000 బాక్సులు అయినా సరే మీకు కనీసం 10 లక్షల రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతుంది అక్కడ. కొన్ని మార్జిన్స్ అవి ఇవి తీసుకుని ఒక 2-3 లక్షలైనా ప్రతి నెలకు మిగులుతుంది. 30% బేస్ మినిమం మార్జిన్ వేసుకున్నాం. సో దర్ అర్నింగ్ 3 lakhs rupees per month. అంటే మీరు అనేది వింటుంటే ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ స్కిల్ని కనుక బయటకు తీసినట్లయితే రిజల్ట్ అనేది వస్తుంది అంటున్నారు. అది ఎవరికి ఏ ఫీల్డ్ మీద దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది వాళ్ళ స్పెషాలిటీ అనేది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఏ ఇద్దరికి ఒకటి సూట్ అవ్వదు. వాళ్ళ స్పెషాలిటీ ఏంటో ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి, వాళ్ళ స్కిల్స్ ఏంటో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. కానీ అమ్మాయిల విషయానికి వస్తే చీరలు ఎప్పుడు కొంటూనే ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ ఇదైతే అసలు ఎవర్ గ్రీన్, ఇంకా ఎన్ని బట్టలు ఉన్నా కొంటూనే ఉంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు, సరే బట్టలు బిజినెస్ పెట్టేద్దాము, దీంట్లో ఇంకా లాస్ అనేది ఉండదు, అయితే బట్టలు మిగిలిపోతాయి, ఇప్పుడు వెజిటబుల్ కావు కదా పాడైపోవడానికి, అట్లా అన్నట్టుగా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు. నిజంగా ఇప్పుడు క్లాత్ బిజినెస్ తీసుకున్నట్లయితే లేదంటే జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్, మీ సజెషన్ ఏంటి ఇట్లాంటి వాళ్ళకి? ఇవన్నీ సాచురేటెడ్ అండి. వెరీ ఫ్రాంక్లీ టెల్లింగ్ యూ, దిస్ ఆర్ ఆల్ సాచురేటెడ్. ఎందుకంటే మీరు బొటిక్ మీరు ఇండివిజువల్గా రన్ చేస్తున్నారా, ఎవరో సెల్ చేసిన దాన్ని మీరు వాట్సాప్లో పెట్టి సేల్ చేస్తున్నారా? ఈ రెండు ఇంపాక్ట్ఫుల్. సో వెన్ ఇట్ కమ్స్ టు దిస్ బొటిక్, మీ వాట్సాప్ బొటిక్కి రెగ్యులర్ బొటిక్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. రెగ్యులర్ బొటిక్ ఏం చేస్తారు, స్పేస్ తీసుకొని ఇంటీరియర్స్ డెకరేట్ చేసి ఐటమ్స్ తీసుకొచ్చి క్లయింట్కి కస్టమైజ్డ్గా డిజైన్ చేసి పంపిస్తారు. రీసెంట్గా మాకు యూఎస్లో ఒక క్లయింట్ ఏం చేశారంటే, ఈవెన్ షీ వాంట్ టు మూవ్ బ్యాక్ టు హైదరాబాద్, షీ వాంట్ టు సెటప్ ఎ బిజినెస్.
బడ్జెట్ అరౌండ్ ఒక 40-50 lakh వరకు షీ హ్యాస్ అ బడ్జెట్. నౌ షీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ఎ బొటిక్. నేను బొటికే పెడతాను సుధీర్, నాకు ఏదైనా ఇందులో సజెస్ట్ చేయండి. దెన్ వీ చేంజ్ ద ఐడియా ఇంటూ బొటిక్ ట్రక్, విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి బయట ఫుడ్ ట్రక్స్ ఉంటాయి. ఫుడ్ ట్రక్ ఏం చేస్తుంది, మొబైలైజేషన్ ఉంటుంది, వాళ్ళకి మొబైల్ కిచెన్ ఉంటుంది, ఎక్కడ కావాలంటే అక్కడ కిచెన్ ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళు సేల్ చేస్తారు. సేమ్ ట్రక్ కాన్సెప్ట్ని బొటిక్లోకి తీసుకొస్తాం. సో ఒక ట్రక్ని బొటిక్ లాగా ఫ్యాబ్రికేట్ చేసి అందులో స్టాక్ పెట్టి ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, ఎక్స్పోస్ ఉంటాయో అక్కడ మాత్రమే వీళ్ళు సేల్ చేస్తారు. సో స్టాక్ లిమిటెడ్గా ఉన్నది సేల్ అవుతుంది, లేకపోతే కస్టమైజేషన్ చేసి వీవ్ చేసి స్పెషల్గా వాళ్ళకి ఇస్తారు. అంటే సపోజ్ మీ ఇంట్లో మ్యారేజ్ ఉంది, మీకు 200 శారీస్ ఆర్డర్స్ కావాలి. ఈ 200 శారీస్ని వాళ్ళు కస్టమైజ్డ్గా డిజైన్ చేసి వీవ్ చేసి మీకు అందిస్తారు, విచ్ ఈస్ కాల్డ్ కస్టమైజ్డ్ బొటిక్ ట్రక్. ఇది మీరు ఎక్స్టెండెడ్గా ఆలోచించాలి. నేను మళ్ళీ వాట్సాప్లో పెట్టి శారీస్ అమ్ముతాను, స్టేటస్లో పెడతానంటే అవుట్డేటెడ్. నేనైతే అలాంటి పెద్దగా రికమెండ్ చేయను. కొంచెం ఎక్స్టెన్సివ్గా, అగ్రెసివ్గా కనుక వెళ్ళగలిగితే మీ ఐడియా బాగుంటుంది. రైట్. అలాగే కొన్ని బిజినెస్ ఎలా ఉంటాయంటే సీజన్కి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఈ సీజన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం వచ్చింది, ఎగ్జాంపుల్ ఇది చెప్పుకోవడానికే. చాలామంది బాగా టీ తాగేస్తూ ఉంటారు, బట్ ఈ సమ్మర్లో ఎవరు టీ తాగరు కదా. ఇప్పుడు బటర్ మిల్క్ ఇట్లాంటివి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో సీజన్ బట్టి చేంజ్ అయ్యే బిజినెస్లు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉండాలి అనుకునే బిజినెస్ ఏదైనా ఉందా అంటే ఏమైనా చెప్తారా? ఎవర్ గ్రీన్ జనరల్గా మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే ప్రోడక్ట్ ఏంటి, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్. ఇంట్లో ఉప్పులు, పప్పులు, నూనె ఇవి కన్జ్యూమ్ అవుతూనే ఉంటాయి. అండ్ వీటికి సంబంధించి ఆల్రెడీ కాంపిటీటర్స్ కూడా బీభత్సంగా ఉన్నారు, నో డౌట్. కొత్త జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ వీళ్ళు వచ్చిన తర్వాత లోకల్లీ కూడా ఎఫ్ఎంసీజీ ప్రొడ్యూసర్స్ బాగా పెరిగారు. జెప్టోలో చూస్తే లోకల్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ కనిపిస్తాయి, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి. సో ఎవర్ గ్రీన్ అనేవి కొన్ని ఉంటాయి, సీజనల్గా జరిగేవి కొన్ని ఉంటాయి. దేని ఇంపాక్ట్ దానికి ఉంటుంది. మీకు మార్జిన్ ఎందులో ఎక్కువ ఉంది, మీకు ఏది ఇంట్రెస్ట్. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ బిజినెస్, ఇదంతా ఉంటుంది. ఇవాళ కోల్డ్ ప్రెస్ కన్సంప్షన్ కూడా బాగా పెరిగింది. యూ కెన్ స్టార్ట్ ఇట్, బట్ స్టిల్ లాజిక్ ఈస్ హౌ గుడ్ యు ఆర్ మేకింగ్ ద ఆయిల్ అండ్ హౌ మచ్ మార్జిన్స్ ఇట్ ఈస్. ఎక్కడెక్కడ మీరు సేల్ చేస్తున్నారు, మీ ఆన్లైన్ పబ్లిసిటీ ఎలా ఉంది, అమెజాన్ అటువంటి వాటిలో ఏమైనా సేల్ చేయగలుగుతున్నారు అన్నదాన్ని బట్టి. ఎఫ్ఎంసీజీ ఆల్వేస్ ఉండేది, న్యూట్రిషన్ ఎప్పుడూ ఉండేది, హెల్త్ ఎప్పుడూ ఉండేది, ఎంటర్టైన్మెంట్ ఎప్పుడూ ఉండే బిజినెస్లు ఇవన్నీ. సో ఎలా ఉన్నా ఈ 4 మిస్ అవ్వు. మిగిలిన ఏంటంటే సీజన్ ఉంటుంది ఖచ్చితంగా. మీకు ఈవెన్ ట్రావెల్ బిజినెస్ చూసుకున్నా ఈ డిసెంబర్ లేదంటే ఈ సమ్మర్ సీజన్లో అయినంత రెవెన్యూ రెగ్యులర్గా జరగదు. ఫుడ్ బిజినెస్కి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఫుడ్ కూడా సీజనల్లీ ఒక్కొక్క సీజన్లో ఫుడ్ ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనకి ఈరంతా నడిచే కొన్ని ఐస్ క్రీమ్ బిజినెస్లు ఉంటాయి. ఈరంతా తింటారు, సీజన్తో సంబంధం లేదు, వర్షం లేదు, వింటర్ లేదు, సమ్మర్ లేదు, ఈరంతా తింటారు. రీజన్ ఏంటి, బ్రాండ్ పొజిషనింగ్. వాళ్ళ దగ్గర ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉంటుంది. అంటే ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ని బట్టి వాళ్ళు ఐస్ క్రీమ్ డిజైన్ చేస్తారు. సో కన్జంప్షన్, బ్రాండ్ పొజిషనింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న లాజిక్ ఏంటంటే, ఇఫ్ యూ గో టు సూపర్ మార్కెట్, ఒక బాత్రూమ్ క్లీనర్ కావాలి అంటే మీరు ఏం పర్చేస్ చేస్తారు, డిఫాల్ట్లీ యుల్ పిక్ డోమెక్స్. ఎందుకు డోమెక్స్ ఎందుకు కొనాలి, లోకల్లో దొరికి ఒక క్లీనర్ని కొనొచ్చు కదా, బికాజ్ ఆఫ్ ది బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్. అది 100 రూపీస్ ప్రోడక్ట్ అయినా కనీసం ఒక 25-30 సంవత్సరాల నుంచి టీవీలో రెగ్యులర్గా కనిపిస్తుంది. టాయిలెట్ క్లీనర్ డోమెక్స్, టాయిలెట్ క్లీనర్ డోమెక్స్, రెడ్ డోమెక్స్, బ్లూ డోమెక్స్, ఏదో వాట్ ఎవర్ ఇట్ మే బి. దట్ ఈస్ కాల్డ్ బ్రాండ్ పొజిషనింగ్. ఎప్పుడైతే మీకు బ్రాండ్ పొజిషన్ అవుతుందో పీపుల్ కన్జంప్షన్ పెరుగుతుంది. అలా ఆలోచించగలిగితే మీ ఐడియాలు కూడా బాగా డెవలప్ అవుతాయి. ఈ మధ్య కాలంలో ఇంటీరియర్ డిజైన్ కూడా భూమి ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు అంటే ఏదో ఇల్లు కట్టామా ఓకే అనుకునేవాళ్ళు, బట్ ఈ ఇల్లు కొనడం, కట్టుకోవడం ఒక ఎత్తు అయితే ఇంటీరియర్ డిజైన్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఈ మధ్య ఎక్కువ పెరిగింది. ఇలాంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఇంటీరియర్ డిజైన్? ఇక్కడ ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ఎలా ఉంటుంది అంటేనంటే, ఒకప్పుడు తాపీ మేస్త్రి తర్వాత కాంట్రాక్టర్ అయినట్టు ఇవాళ కార్పెంటర్లు అందరూ ఇంటీరియర్ డిజైనర్లు అవుతున్నారు. సో ఇంటీరియర్ డిజైనింగ్కి స్పెషల్గా కోర్స్ ఉంటుంది. ఇంటీరియర్ డిజైనర్కి మేజర్ కాంపిటేటర్స్ ఎవరంటే ఆర్కిటెక్ట్స్ అవుతారు. ఇప్పుడు సపోజ్ మీకు విల్లా కన్స్ట్రక్ట్ చేయాలి అనుకోండి, ఖచ్చితంగా మనకు ఒక ఆర్కిటెక్ట్ కావాలి. ఆర్కిటెక్ట్ మొత్తం డిజైన్ చేసి చెప్తారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇంటీరియర్ థీమ్ అంతా కూడా మారుతుంది. అందులో డిజైనింగ్ అనేది ఒక పార్ట్. మళ్ళీ ఇంటీరియర్ని వర్క్ చేసే టర్న్కి కాంట్రాక్టర్స్ డిఫరెంట్గా ఉంటారు. ఇంపాక్ట్ ఉంది. అయితే నిజంగా మీరు ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నారా, ఓన్లీ టీవీ సెట్లు, వార్డ్రోబ్లో డిజైన్ చేస్తున్నారా, దీన్ని బట్టి మీ బిజినెస్ ఆధారపడి ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు బి అన్ ఇంటీరియర్ డిజైనర్, మీ కస్టమర్ 2 BHK వాడా, 3 BHK వాడా, విల్లా. 2 BHKకి 3 BHKకి అందరూ ఉన్నారు. విల్లాని డిజైన్ చేసే డిజైనర్స్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఈ ఆఫీస్ ఉంది,
దీన్ని ఒక కార్పెంటర్ డిజైన్ చేయగలరా ఈ ఇంటీరియర్ని? నో. ఖచ్చితంగా ఇంటీరియర్ డిజైనర్. దీనికన్నా పెద్ద స్టూడియోకి వెళ్తే, నేషనల్ మీడియాకి వెళ్తే, ఇంటర్నేషనల్ మీడియా హౌసెస్కి వెళ్తే మీకు ఫిల్మ్ సెట్స్ ఉంటాయి, ఆర్ట్ డైరెక్టర్ సెపరేట్గా ఉంటాడు. ఎస్. సో అలా మీ స్పెషలైజేషన్ ఏంటి, ఈవెంతో ఇంటీరియర్ డిజైనింగ్ మీరు స్టార్ట్ చేయొచ్చు. స్టిల్ ఐ కెన్ సే నేను ఓన్లీ మినిమం ₹1,00,00,000 వర్క్ ఆర్డర్ మాత్రమే తీసుకుంటాను, నేను ఓన్లీ విల్లాస్కి మాత్రమే చేస్తాను. దెన్ మీకు ప్రీమియం కస్టమర్ దొరుకుతాడు. లేదంటే 2 BHK 3 BHK వాళ్ళు 3 లక్షలకి 5 లక్షలకి బేరవాడి మీ టైం అంతా వేస్ట్ చేస్తారు. అప్పుడు మీరు డిసైడ్ అవుతాడు ఇంటీరియర్ బిజినెస్ మంచిది కాదు అని. సో దిస్ ఈజ్ ద ఇంపాక్ట్. మీకు ఎవరు కావాలి అన్న దాన్ని బట్టి మీ బిజినెస్ సక్సెస్ కూడా వస్తుంది. రైట్. ఇప్పుడు విలేజ్లో చూసుకున్నట్లయితే యంగ్స్టర్స్ కలిసి కోళ్ళ ఫామ్, గొర్రెల పెంపకము ఇట్లాంటివి కూడా స్టార్టప్ కింద స్టార్ట్ చేస్తూ ఉన్నారు. చిన్నగా స్టార్ట్ చేద్దాము, ఎప్పుడు ఉంటుంది కదా అక్కడ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, అది మొత్తం సరౌండింగ్ ఏరియాస్లో మనం సప్లై చేయవచ్చు. ఇది కూడా ఎప్పుడు భూమి ఉన్న బిజినెస్సే అనుకునే వాళ్ళు లేకపోలేదు. ఏది ఇది బెస్ట్ అంటారు? అదేనండి, ఇప్పుడు అగ్రికల్చర్ వైజ్గా చూసుకుంటే ఇందాక మీరు అడిగినట్టు మిల్క్ 365 days 24 hours కన్జ్యూమ్ చేసేది, అంటే ఎవ్రీడే మిల్క్ కన్జంప్షన్ ఉంటుంది. అండ్ మిల్క్ ప్రొడక్షన్ నిజానికి ఇండియాలో చాలా తక్కువ ఉంది. అవుట్ ఆఫ్ 145 crore పీపుల్కి సరిపడా మిల్క్ ప్రొడక్షన్ లేదు. చాలా చోట్ల కనిపించేది కల్తీ మిల్క్. అట్ ద సేమ్ టైం ఈ మీట్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఇది కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే పీపుల్ కన్జంప్షన్ పెరిగిపోయింది, రెస్టారెంట్స్ పెరిగిపోయి, క్లౌడ్ కిచెన్స్ పెరిగాయి. పీపుల్ ఇంతకుముందు అవసరానికి 1-2 సార్లు తినేవాళ్ళు, ఇవాళ అవసరం లేకపోయినా రోజుకి 6 సార్లు తింటున్నారు. పండగ పబ్బాలకు మాత్రమే తినేవాళ్ళు. అసలు ఇప్పుడు సో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు. కన్జంప్షన్ పెరిగింది. కన్జంప్షన్ పెరిగిందంటే దానికి తగ్గట్టు ప్రొడక్షన్ ఉందా లేదా. సో ఉంది కాబట్టి ఇన్ని కోల్డ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. అయితే చూడవలసింది ఏంటంటే స్పెషాలిటీ ఏంటి. ఇప్పుడు కొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఈ కంట్రీ మీట్ని విడిగా ప్రొడ్యూస్ చేస్తారు. సో కంట్రీ మీట్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు మంచి రేట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం లైవ్ స్టాక్లో ఎంత రిస్క్ ఉందో అంత ప్రాఫిట్ కూడా ఉంటుంది. రిస్క్ చాలా ఎక్కువ, ప్రాఫిట్స్ కూడా చాలా ఎక్కువ. అలాగే మిల్క్ ఇండస్ట్రీ కూడా ఒకప్పుడు ఏం చేసేవారు, రెగ్యులర్ మిల్క్, ప్యాకెట్ మిల్క్ కన్జ్యూమ్ చేశారు. వాళ్ళందరికీ A2 మిల్క్ కావాలి, కవ్ అయినా బఫెలో అయినా. గీ కూడా A2 కవ్ కావాలి, అది ఆర్గానిక్ మిల్క్ అనే స్పెసిఫిక్గా అడుగుతున్నారు. దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ పేయింగ్ ద మనీ ఈవెన్ తో ఇట్ ఈస్ ₹100, ₹150. ఎందుకు? ఇంట్లో పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మంచిది, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు, హెల్త్ మంచిది. అంటే హాస్పిటల్కి వెళ్ళి తగలబెట్టుకునే దానికన్నా అదేదో హెల్త్ మీద, ఫుడ్ కన్సంప్షన్ మీద పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అందరూ ఆలోచిస్తున్నారు. సో దీన్ని రైట్ టైంకి మీరు ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు తెలిసిన ఒక క్లయింట్, వాళ్ళకి విలేజ్లోని ఒక 30-40 క్యాట్లు ఉన్నాయి, కవ్ అండ్ బఫెలో. నౌ దే వాంట్ టు సెల్ దిస్ మిల్క్ టు ఏ పర్టికులర్, కొంచెం ఎక్స్పాన్షన్ చేసి బాగా సెల్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఏం చేసామంటే వాళ్ళకి ఒక బ్రాండ్ నేమ్ డిజైన్ చేసి సిటీలో కేవలం ఒక అవుట్లెట్ పెట్టించాం. ముందు వాళ్ళ బ్రాండ్ నేమ్ తోటి, వాళ్ళ ఫామ్ నేమ్ తోటి, బ్రాండ్ నేమ్ తోటి ఒక అవుట్లెట్ పెట్టించాం. అక్కడ మీకు ఓన్లీ కౌ మిల్క్, బఫెలో మిల్క్, కర్డ్, గీ ఈ 4 ప్రొడక్ట్సే దొరుకుతాయి, ఇంకేమీ ఉండదు. ఇట్స్ ఓన్లీ మిల్క్ స్టోర్. అది ఎక్కడంటే ఒక రెసిడెన్షియల్ మధ్యలో ప్లాన్ చేసి పెట్టించాం. సో ఇప్పుడు వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ ఒక 2-3 అయ్యేసరికి స్టాక్ అయిపోతుంది. సో 3 తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్టాక్ స్టార్ట్ అవుతుంది అనమాట. నైట్ 9-10 వరకు ఉంటుంది. సో రొటేషన్కి ప్రాబ్లం లేదు. ఒక 1 day ఉందనుకోండి, మీకు ఏ రోజు మిల్క్ ఆ రోజు అక్కడ కౌంటర్లో సేల్ అయిపోతుంది. అంటే ఫామ్ ఎక్కడో ఉంది, అవుట్లెట్ ఇక్కడ ఉంది, అవుట్లెట్ ఇక్కడ పెట్టి దీనికి బ్రాండ్ వైబిలిటీ క్రియేట్ చేసాం. సో అక్కడి నుంచి వచ్చే ప్రొడక్ట్ అంతా కూడా ఇక్కడ అయిపోతుంది. సో దీనికి బై ప్రొడక్ట్ ఏంటి, రేపు వాళ్ళు ఇక్కడ ఈవెన్ మటన్ అమ్మినా, చికెన్ అమ్మినా, లేదా ఇంకొకటి వెజిటబుల్స్ అమ్మినా కూడా ఈ సింగిల్ స్టోర్ నుంచి వాళ్ళకి బయటికి వెళ్ళిపోతుంది. అలా మనం ఆలోచించాలి ఏదైనా. సో ఊర్లో ఉన్నాను, ఊర్లో అమ్ముతానంటే క్లిక్ అవుతుంది. వాళ్ళ బిజినెస్ ఎక్కడ జరుగుతుంది, ఆ ప్రొడక్ట్ని, సర్వీస్ని అక్కడికి తీసుకురావాలి. రైట్. మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో హెల్త్ అవేర్నెస్ చాలా పెరిగింది. ఆర్గానిక్ ఫుడ్ మీద చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హాస్పిటల్ పెట్టడం కంటే ఫుడ్ మంచిది తీసుకోవాలి అని. రైట్. అయితే ఇట్లాంటి నేపథ్యంలో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైతే మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నామో, ఇప్పుడు ఇంతకుముందు కౌ, బఫెల్లో మిల్క్ కానివ్వండి, లేదంటే అండ్ మీట్ తినే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. ఇవన్నీ కొంచెం రిస్క్తో కూడుకున్న ఫ్యాక్టర్ అనేది తెలుస్తోంది. లాభాలు ఉంటాయి, అట్ ద సేమ్ టైం నష్టాలు ఉంటాయి. ఒకవేళ ఒక కోడికి ఏదైనా రోగం వస్తే కోళ్ళు మొత్తం చనిపోయి పడేసిన సందర్భాలు కూడా చూసాము. సో ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా బర్డ్ ఫ్లూ ఇట్లాంటివి వచ్చేసాయి అనుకోండి, ఇంకా బిజినెస్ మొత్తం కొలాబ్స్ ఒక్క దెబ్బతో చెప్పాలంటే. ఇంత రిస్క్ లేకుండా ఇంకేదైనా బాగుంటుందా బిజినెస్ అంటే? అయితే మీకు ఒక ఫండమెంటల్ చెప్తాను. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ క్వశ్చన్స్, నేను ఫెయిల్ అవుతాను, ఫెయిల్యూర్ అంటే నాకు భయం అనుకున్న వాళ్ళు బిజినెస్లోకి రావద్దు. ఖచ్చితంగా లైఫ్లో బిజినెస్లోకి వచ్చేటప్పుడు చాలాసార్లు ఫెయిల్ అవుతారు, నో డౌట్.
ఫెయిల్యూర్ తర్వాత నేను ఓవర్కమ్ చేయగలను అనుకుంటే మాత్రమే బిజినెస్లోకి రండి. మూడోది, రిస్క్ లేదు, నాకు హ్యాపీగా ఉండాలి, మీరు కూడా బిజినెస్కి పనికిరారు. బిజినెస్లో రిస్క్ తీసుకుంటేనే బిజినెస్. రిస్క్ లేదు అంటే మీరు ఐటీ ఎంప్లాయీ గానో, కార్పొరేట్ ఎంప్లాయీ గానో, సేల్స్ ఎగ్జిక్యూటివ్ గానో, మార్కెటింగ్ ఎంప్లాయీ గానో ఉండడమే మంచిది. నెల అయ్యేసరికి మీ జీతం మీకు వస్తుంది. బిజినెస్లో 100% రిస్క్ ఉంటుంది, 100 కాదు 1000% రిస్క్ ఉంటుంది. రిస్క్ చేయగలనంటేనే బిజినెస్లోకి రండి. రిస్క్ లేదు, మినిమం రిస్క్, మినిమం ఇన్వెస్ట్మెంట్లు, దయచేసి ఇలాంటివి మాట్లాడొద్దు, ఎవరికి చెప్పొద్దు. చాలామందికి చెప్తున్నాను నేను, రిస్క్ లేకుండా ఏ బిజినెస్ రాదు, ఫెయిల్యూర్ లేకుండా రాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్, నవ్ వీ హ్యావ్ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫండ్ వచ్చింది వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి. నవ్ వేర్ ఈజ్ అనిల్ అంబానీ, వేర్ ఈజ్ ముఖేష్ అంబానీ? నిజానికి వాళ్ళు స్ప్లిట్ అయిన కొత్తల్లో చాలామంది అనిల్ అంబానీ క్లిక్ అవుతాడు అనుకున్నారు. బికాజ్ యాజ్ ఎ యంగ్స్టర్, యాజ్ ఫిట్నెస్, తనకి గ్లోబల్ మార్కెట్ మీద ఉన్న నాలెడ్జ్ కానివ్వండి, ముఖేష్ పెద్దోడు కదా ఏమవుతాడులే, అనిలే బాగా క్లిక్ అవుతాడు అనుకున్నారు. బట్ ఇవాళ అనిల్ అంబానీ కంప్లీట్గా కొలాప్స్ అయ్యాడు. బట్ ముఖేష్ అంబానీ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. ఒకే ఫ్యామిలీ నుంచి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వెల్త్తో వచ్చిన ఇద్దరు ఓన్ బ్రదర్స్ స్టోరీ ఇది. సో దేర్ ఈజ్ నథింగ్ కాల్డ్ జీరో రిస్క్, లో రిస్క్, ఫెయిల్యూర్. ఈవెన్ ముఖేష్కి చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి, ముఖేష్ అంబానీకి కూడా. రతన్ టాటా చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు, నానో అట్టర్ ఫ్లాప్ అయింది మార్కెట్లో. బట్ దే ఆర్ ఏబుల్ టు సెల్ ఒక 2 crore 3 crore వాల్యూ ఉన్న రేంజ్ రోవర్ కార్ని ఏమీ కాకుండా అమ్మగలుగుతారు. ₹1,00,000 టాటా నానో దగ్గర టాటా కంపెనీ ఫెయిల్ అయింది. సో ఫెయిల్యూర్ లేకుండా లేదా? ఫెయిల్యూర్ లేకుండా ఎవరికి బిజినెస్ రాదు, రిస్క్ లేకుండా ఎవరికి బిజినెస్ రాదు. నేను ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తానంటేనే కమ్ టు ద బిజినెస్. ఓకే, మీరు అన్నది ఇప్పుడు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ గురించి చెప్పారు కదా. అంటే దీన్ని బట్టి వీళ్ళ గురించి తెలిసిన వాళ్ళకి ఒక డౌట్ ఏముంటుందంటే, ఒక బిజినెస్ నేను స్టార్ట్ చేశాను, అది క్లిక్ అయ్యింది, నేను ఇంకో బిజినెస్లో అడుగు పెట్టాలి అని అనుకుంటే వీళ్ళకే సాధ్యం అవుతుందా? లేదంటే ఎట్ ఏ టైం ఇన్నోవేటివ్ థాట్స్ ఉన్నవాళ్ళు, నేను 2-3 బిజినెస్లు ఎట్ ఏ టైం స్టార్ట్ చేస్తాను నాకున్న టాలెంట్తో అని ఇలా ఆలోచించే వాళ్ళు లేకపోలేదు, ఇట్లాంటి వాళ్ళకు కూడా వర్కౌట్ అవుతుందా? నాకు తెలిసిన ఇలాంటి మహానుభావులు కూడా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, ఎట్ ఏ టైం 2-3 బిజినెస్లు ఒకేసారి చేద్దాం, 10 బిజినెస్లు ఎట్ ఏ టైం చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళని కూడా నేను చూసాను. దీనికి ఒక చిన్న లాజిక్ ఏంటంటే, అంటే ఇక్కడ నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఒక బిజినెస్ లో లాస్ వచ్చినా ఇంకో బిజినెస్ లాభం వచ్చింది అనుకో, బ్యాలెన్స్ అవ్వచ్చు అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు యాంకరింగ్ అనే కోర్స్ నేర్చుకున్నారు అనుకుందాం. సో యాంకరింగ్ కోర్స్ నేర్చుకొని ఇది ఎలా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ నాకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్న దానికి ఒక కోర్సు నేర్చుకోవడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మినిమం 2-3 years టైం పెట్టాలి. వెంటనే మీరు రోజులో 4 కోర్సులు నేర్చుకున్న ఉపయోగం లేదు, నెలకు ఒక కోర్సు నేర్చుకున్న ఉపయోగం లేదు. మనకి అమీర్పేటలో C++, జావా వెంటనే వెళ్ళిపోతారు. ఒకటి నేర్చుకున్న తర్వాత కనీసం 2-3 ఏళ్ళు దాని మీద టైం పెట్టి మీ క్యాపబిలిటీస్, పాసిబిలిటీస్ టెస్ట్ చేసిన తర్వాత రెండోది స్టార్ట్ చేయొచ్చు. అలాగే బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా, ఈ ఇయర్ నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, దీని మీద ఒక 2-3 ఏళ్ళు టైము, ఇన్వెస్ట్మెంటు, ఇంట్రెస్ట్లు అన్నీ పెట్టి 2-3 years ఇది స్టేబుల్ అయిన తర్వాత రెండో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, తప్పేమీ లేదు. అది 2-3 years ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మూడో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, తప్పేమీ లేదు. మనం డే 1 ముఖేష్ అంబానీతోని, రతన్ టాటాతోని, ఎలన్ మస్క్తోని మనల్ని మనం పోల్చుకోకూడదు. మన సాధ్యాసాధ్యాలు వేరు. చాలామంది ఏమనుకుంటారంటే, మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్, ఆల్టర్నేటివ్ బిజినెస్లో ఉండడం తప్పు కాదు, ఎట్ ఏ టైం స్టార్ట్ చేయడం తప్పు. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశారు, సాఫ్ట్వేర్ కంపెనీ మొదలు పెట్టారు. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో క్లయింట్తో మాట్లాడుతుండగా మీ రెస్టారెంట్ నుంచి షెఫ్ కాల్ చేశాడు, సార్ చికెన్ అయిపోయింది ఏం చేయమంటారు, లేదా ఉప్పు అయిపోయింది ఏం చేయమంటారు? మీరు సాఫ్ట్వేర్ క్లయింట్తో మాట్లాడతారా, షెఫ్తో మాట్లాడతారా? వేర్ యూ కెన్ బ్యాలెన్స్. సో ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేసి దాన్ని స్టేబుల్ చేసి రెండోది స్టార్ట్ చేయండి, తప్పేమీ లేదు. ఎట్ ఏ టైం రోజుకి 5 చోట్ల వెళ్ళే బిజినెస్లు పెట్టుకోకండి. సో ఈరోజు మార్కెట్లో 4-5 బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా ఎట్ ఏ టైం స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళ టైం తీసుకొని చేయగా ఈరోజు మనకి వాళ్ళ దగ్గర 5 బిజినెస్లు 10 బిజినెస్లు కనిపిస్తాయి, అంతే తప్ప వాళ్ళు ఎట్ ఏ టైం స్టార్ట్ చేసిన వాళ్ళు కాదు. ఎట్ ఏ టైం స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడు మీ దగ్గర హై అమౌంట్, రైట్ నాలెడ్జ్, రైట్ పీపుల్ ఉండేటప్పుడు. ఈరోజు ముఖేష్ అంబానీ ఎట్ ఏ టైం జియో నెట్వర్క్ స్టార్ట్ చేయొచ్చు, ఇంకొక ఓటీటీ అప్లికేషన్ మొదలు పెట్టవచ్చు, ఇంకొక IPL మ్యాచ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. థెల్ హ్యావ్ ద మనీ, థెల్ హ్యావ్ ద బ్రాండ్ వాల్యూ, థెల్ హైర్ ద రైట్ పీపుల్. ఈరోజు ముఖేష్ అంబానీ అడిగితే ఎవడైనా అప్పిస్తాడు ప్రపంచంలో, తన దగ్గర డబ్బులు లేకపోయినా ఫేస్ వాల్యూ ఉంది. నేను కొత్తగా ఒక వెంచర్ స్టార్ట్ చేస్తున్నాను, దానికి ఒక 10,000 కోట్లు కావాలంటే 1 dayలో ఉంటాయి, బికాస్ ఆఫ్ ది బ్రాండ్ వాల్యూ అండ్ ద రెప్యుటేషన్. 10,000 కోట్లు ఏం చేస్తాడు ముఖేష్ అంబానీ? కూర్చొని డిజైన్ చేస్తాడా?
దెల్ హ్యావ్ ఆల్ ద మేనేజర్స్, ఇంటర్నేషనల్ బి స్కూల్స్లో చదువుకున్న వాళ్ళు, ఐఐటీస్, ఐఐఎమ్స్, గ్రాడ్యుయేట్ని బట్టి లక్షల్లో జీతాలు పే చేస్తారు. దే విల్ డిజైన్ ఆల్ ద వర్క్ ఫోర్సెస్. అక్కడి నుంచి ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. దట్స్ హౌ పీపుల్ వర్క్. సో ఒక బిజినెస్ లాస్ వచ్చినా వీళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు. లాభ నష్టాలు అనేది వెరీ అల్టిమేట్ అండి. దానికి మనం ఎక్స్ట్రీమ్గా ఏమీ చెప్పలేం, కానీ ఇంచుమించుగా నష్టం రాకుండా ఉండాలనే ప్రతి బిజినెస్ మ్యాన్ కూడా ప్లాన్ చేస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీ చేతుల్లో ఏమీ ఉండదు. ఆల్ యూ నీడ్ టు కీప్ ఎన్ గుడ్ ఎఫర్ట్. చాలా వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారండి. రియల్లీ చాలా కన్ఫ్యూజన్తో ఉన్నటువంటి మా వ్యూయర్స్కి కొంత హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అని భావిస్తున్నాము. బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కొందరైతే, ఆ బిజినెస్లో లాభాలు రావాలనుకునే వాళ్ళు అందరూ. సో అలాంటి వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రషల్. హ్యావ్ ఎ గుడ్ డే. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.